ఇక్కడున్న వెహికల్ టొయోటా వాళ్ళది బిగ్గెస్ట్ అండ్ లెంతియెస్ట్ సెడాన్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వెహికల్ మనకి 4.9 మీటర్స్ ఇన్ లెంత్ అయితే ఈ వెహికల్ ఉంది. అండ్ మెయిన్ గా వీళ్ళ యొక్క ఇంజన్స్ అన్ని 2.4 2.8 ఇస్తూ ఉంటారు కదా. ఇక్కడ చూసినైతే ఈ యొక్క వెహికల్ లోపల మనకి 2.5 లీటర్ 4 సిలిండర్ ఇన్లైన్ పెట్రోల్ ఇంజన్ అయితే ఇస్తున్నారు. అదే కాకుండా ఈ యొక్క వెహికల్ మనకి బ్యాటరీ మీద కూడా రన్ అవుతుంది. ఈ యొక్క వెహికల్ మనకి 5th జనరేషన్ హైబ్రిడ్ సిస్టమ్ అయితే వస్తుంది. అదే కాకుండా ఈ యొక్క వెహికల్ క్యామ్రీ యొక్క 9th జనరేషన్ అయితే ఉంది. వీళ్ళు హైబ్రిడ్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ నువ్వు ఓన్లీ ఈవీ మోడ్ లో అయితే నడవచ్చు. అంటే కారు ఓన్లీ బ్యాటరీ మీద నడుస్తుంది. అది కావాలంటే నువ్వు ఈవీ మోడ్ అయితే నొక్కాలి. నొక్కంగానే నీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఎస్ నేను బ్యాటరీ మోడ్లో ఉన్నాను, నువ్వు ఇప్పుడు ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ నడపచ్చు అప్ టు సర్టెన్ స్పీడ్ అనమాట. అండ్ దీని ఇంటీరియర్ చూడండి, అసలు మన టొయోటా బండ్లకి ఈ యొక్క సిబి యూనిట్కి ఎంత డిఫరెన్స్ ఉందో. ఈ యొక్క వెహికల్ ప్రస్తుతం అయితే ఆన్ రోడ్ నీకు 62 lakhs అయితే పడుతుంది. అదే కాకుండా దీంట్లో ఎన్నో ఫీచర్లు అయితే ఉన్నాయి. చాలా పెద్ద హ్యాండ్ రెస్ట్, పవర్ సీట్స్ అయితే కంప్లీట్గా ఇచ్చారు, వైర్లెస్ ఛార్జింగ్. అండ్ మెయిన్గా దీని యొక్క డ్రైవింగ్ మాత్రం కేక్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సీట్లో మనకి రిక్లైన్ ఎలక్ట్రానికల్గా చేసుకోవచ్చు. ఇక్కడ నువ్వు ఒక బటన్ నొక్కగానే ఇక్కడ నీకు 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి, ముందుకి వెనక్కి అనే డైరెక్షన్స్ అనమాట. అవి నొక్కితే మనకి ఇట్లా సీట్ ముందుకి అండ్ ఇంకోటి నొక్కగానే వెనకకైతే వస్తూ ఉంటుంది. ఇంకోటి క్రేజీ థింగ్ ఏంటంటే ఒకవేళ నీకు ముందు స్పేస్ లేదనుకో ఇక్కడ బాస్ మోడ్ ఉంటుంది అనమాట. దాన్ని నొక్కేసరికి ఈ యొక్క సీట్ అయితే ఆటోమేటిక్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే వెళ్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూర్చొని ఇక్కడ ఉన్న ఏసీ వెంట్స్ టెంపరేచర్ కూడా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఈ వెహికల్ మనకి 3 zone క్లైమేట్ కంట్రోల్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తేనైతే బ్యూటిఫుల్ కప్ హోల్డర్స్ ఇస్తున్నారు. అది కాకుండా ఇది ఒకవేళ నొక్కితే వెనక నుంచి కానీ నీకు బాగా ఎండ కొడుతుంది అనుకో, ఇలా విత్ ట్యాప్ ఆఫ్ బటన్ అట్లయితే మనకి దాని యొక్క సన్షైడ్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా వెనక కూర్చొని నువ్వు హాయిగా ఫ్రంట్ ఏదైతే పాటలు వస్తున్నాయో దాన్ని మార్చేయడం, వాల్యూమ్, ఆ కంట్రోల్స్ అన్ని బ్యాక్ సైడ్ నుంచే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి వెనుకున్న సామాన్లు దిగాలంటే మనం డోర్ దిగి వెనకకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఈ యొక్క బ్యూటిఫుల్ హ్యాండ్ రెస్ట్ కిందకి దింపగానే ఇక్కడ లివర్ కనబడుతుంది కదా, ఇట్లా నువ్వు కానీ ఓపెన్ చేస్తే ఈ సామాన్లు ఏవైనా వేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ నాప్కిన్ తీసి ఇట్లా వేసేసి నీట్గా ఇది మూసేస్తేనైతే క్యాబిన్ కొంచెం నీట్గా అనిపిస్తూ ఉంటుంది. అట్లా మనకి వెహికల్లో ఈ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. పైన వచ్చేసి దీనికి ఒక రీడింగ్ లైట్స్ అండ్ రూఫ్ అంతా కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో ఇస్తున్నారు. డ్రైవింగ్ చేస్తూనే మనం స్టీరింగ్ ని టెలిస్కోప్ అండ్ టిల్ట్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా ఎలక్ట్రిక్ స్విచ్ అయితే మనకి ఈ యొక్క టొయోటా క్యామ్రీలో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీంతో మనం డ్రైవింగ్ లో కూడా హాయిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎటువంటి హ్యాజల్ లేకుండా. ఈ యొక్క కంప్లీట్ వెహికల్ అయితే మనం అయితే బ్యూటిఫుల్ గా మంచి రివ్యూ అయితే తీసుకొచ్చినామో దాని యొక్క లింక్ నా ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది, ఇమీడియట్గా చెక్అవుట్ చేస్తాం.